ఈరోజు ఓ ప్రముఖ దినపత్రికలో ఉప్పు అనే శీర్షికలో ఒక ముగ్గురు వైద్యులు ఈ ఉప్పుతో వచ్చేటువంటి ముప్పు జీవితంపై ఎలాంటి పెను ప్రమాదం తీసుకొస్తుందో తెలిపారు. కానీ పూర్వకాలంలో ఉప్పు తినేవారా అంటే తినేవారు. కానీ ఆ ఉప్పు బయటికి పోవడానికి కావలసిన శారీరక శ్రమ చేస్తూ వారు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో చెమట నుండి కొంత బయటికి వెళ్ళకపోవడం, మూత్రం ద్వారా కొంత ఇలా ఉండేది. ఓ తెలుగు పద్యంలో ఉప్పు లేకుంటే రుచి పుడుతుందా అని కూడా తెలియచేశారు. సరదాగా మీరు వినండి. చదువది ఎంత గల్గిన రసజ్ఞతయించుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన అందు ఇంపొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. పూర్వకాలంలో ఉప్పు లేకపోతే రుచి పుడుతుందా అని అనేవారు. కానీ పూర్వకాలంలో ఉప్పు అందరికీ దొరికేది కాదు, చాలా తక్కువగా దొరికేది. అది వారు మజ్జిగలోనూ అక్కడక్కడ వేసుకుని తినేవారు, దానికి తగ్గ వ్యాయామం చేస్తుండేవారు. కానీ నేటి జీవన శైలి మారడంతో ఉప్పు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రుచి కోసం ఎక్కువ వాడుతున్నారు. మొక్కజొన్న కంకులు, తర్వాత పుచ్చకాయలు ఇలాంటి వాటి మీద కూడా ఉప్పు వాడుతున్నారు. ప్రకృతి జీవన విధానంలో గాంధీజీ మొదలుకొని మంత్రి సత్యనారాయణ రాజు వరకు కూడా వారు ఉప్పు లేకుండానే ఈ కూరగాయల్లో, పళ్ళల్లో, పాలల్లో ఉన్నటువంటి ఆ లవణాలతోనే తమ జీవనాన్ని సాగించి మన ముందు ఎంతోమంది ఉన్నారు. కంట్రోల్గా ఉంటూ కూడా దాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ అతిగా ఉప్పు వాడి తమ జీవితానికి ముప్పు తెచ్చుకోవద్దని చెప్పి డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. ఉప్పు లేనిదే వంటకాలకు రుచి లేదు, అలాగని దీన్ని ఎక్కువగా తినడానికి లేదు. ఉప్పులోని సోడియం మితిమీరితే గుండె, కిడ్నీ జబ్బులు, పక్షవాత నొప్పులు పెరుగుతాయి. కాబట్టి సోడియం వాడకాన్ని రోజుకు 2 గ్రాముల కన్నా మించనీయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. ఒకవేళ ఉప్పు వాడాలనుకుంటే పొటాషియంతో కూడిన తక్కువ సోడియం ఉప్పు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఈ మార్గదర్శకాలు గర్భిణులు, పిల్లలు, కిడ్నీ జబ్బు బాధితులకు వర్తింపు అని పేర్కొంది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ ఉప్పు అధికంగా వాడడం వల్ల గుండె జబ్బులకు కారణమవుతుంది. ఉప్పులోని సోడియం క్లోరైడ్ రక్తపోటు మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో సోడియం మోతాదులు పెరిగితే రక్తనాళాలు మరింత సంకోచిస్తాయి. మరోవైపు రక్తంలో ద్రవాల శాతం ఎక్కువై రక్తం పరిమాణం పెరుగుతుంది. రక్తనాళాల సామర్థ్యం నిర్ణీతమైన ఉంటుంది. ఒకవైపు ఇవి సంకోచించడం, మరోవైపు రక్త పరిమాణం పెరగడం వల్ల రక్తపోటు ఎక్కువ అవుతుంది. గుండె మీద ప్రధానంగా ఎక్కువ ప్రభావం చూపేది ఇదే అని కార్డియాలజిస్టులు తెలుపుతున్నారు. అలాగే కిడ్నీ జబ్బులు ఉన్నా లేకపోయినా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడమే అన్ని విధాలా మంచిది. తక్కువ సోడియం ఉన్న ఉప్పు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం అవసరం అని కిడ్నీ స్పెషలిస్ట్ తెలుపుతున్నారు. ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు, ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను నియంత్రించే రెనిన్, యాంజియోటెన్సిన్ మొదలైన అధిక రక్తపోటుతో రక్తనాళాల లోపలి పైపొర పనితీరు అస్తవ్యస్తంగా మారుతుంది. దీంతో రక్తనాళాలు సాగే గుణం తగ్గుతుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇలాంటిది జరిగితే మెదడుకు తగినంత రక్త సరఫరా కాదు, రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడవచ్చు. ఇది పక్షవాతానికి దారితీయవచ్చు. అధిక రక్తపోటుతో రక్తనాళాలు బలహీనమవుతాయి కూడా. దీంతో అవి చిట్లడంతోనూ పక్షవాతం ముప్పు పెరుగుతుంది అని మెదడుకు సంబంధించిన డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఏతావాత మనం తెలుసుకుంది ఏంటంటే, ఒక పరిమాణంలో ఉంటే అది ప్రమాదానికి దారితీయదని తెలుసుకొని ఉప్పు వాడకాన్ని తగ్గించడము, ఒకవేళ కొంత వాడినప్పటికీ సరైన నీరు త్రాగడము, వ్యాయామం చేయడం ద్వారా కొంత శరీరం నుండి చెమట ద్వారా ఉప్పును బయటికి పంపించడం చేసి ఆరోగ్యవంతంగా ఉండాలనేదే ఆ వైద్యులు మనకు అందించినటువంటి సలహా. ఈరోజు చిన్నపిల్లలకు కూడా గుండె జబ్బులు బారిన పడి ఎంతోమంది చనిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. వ్యాయామం చేస్తూ కూలిపో
పెళ్లి బరాతుల్లో డ్యాన్స్ చేసి కూలిపోవడం, అతిగా వ్యాయామాలు చేస్తూ కూలిపోవడం చూస్తూనే ఉన్నాం. దీనికంతటికి కారణం ఆహార విహారాదుల్లో వచ్చేటువంటి మార్పులు. అందుకే ఆ వైద్యుల సూచనలను పాటిస్తూ తక్కువ మోతాదుల్లో ఎంత పరిమాణం అయితే తీసుకోవాలో అంత పరిమాణం తీసుకోవడం, చక్కని ఆహారంలో కూరగాయలు, పళ్ళు, గింజలు మొదలైనవి తీసుకుంటూ పరిమితంగా వాడుతూ మన జీవితాన్ని సక్రమంగా నడుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వైద్యుల ఆవేదనను అర్థం చేసుకుందాం. ఉప్పు ముప్పని తెలుసుకోండి. ఉప్పే కాకుండా ఈ వైట్ పాయిజన్స్ అనేటివి చక్కెర కానివ్వండి, షుగర్ కానివ్వండి, తర్వాత మైదా కానివ్వండి, తెల్ల బియ్యం కానివ్వండి, పాలిష్ ఎక్కువ పట్టినటువంటి రవ్వలు మొదలైనవి కూడా ఆరోగ్యానికి ముప్పు చేస్తాయి. కాబట్టి ఈ వైట్ పాయిజన్స్ను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని వైద్యుల సలహా. అది మీ అందరి ముందుకు తేవడానికి ఈ చిన్న ప్రయత్నం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్.